బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా, నయనతార హీరోయిన్గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న యాక్షన్ థ్రిల్లర్ జవాన్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసింది. షారుఖ్ ద్విపాత్ర అభినయం, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్గా నిలిచాయి. దీపికా పాదుకోనే, విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఏడాది 2 సార్లు పఠాన్, జవాన్ చిత్రాలతో 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన నటుడిగా షారుఖ్ రికార్డ్స్ సృష్టించారు. ఇక ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్ని షేక్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇక జవాన్ మూవీని జపాన్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇండియన్ సినిమాలకు జపాన్లో మంచి ఆదరణ లభించడమే కాకుండా అక్కడ భారతీయ సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. గతంలో ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, RRRతో పాటు KGF పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు కూడా జపాన్లో రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు అదేవిధంగా బాలీవుడ్ నుంచి జవాన్ సినిమా కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. నవంబర్ 29న ఈ సినిమాని జపాన్లో గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ జపనీస్ లాంగ్వేజ్లో జవాన్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. మరి అక్కడ ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో వేచి చూడాలి. నాని హీరోగా శ్రీకాంత్ ఒదేలా అనే కొత్త దర్శకుడు దసరా అనే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఒదేలా నానిని ఒక ఫ్యామిలీ హీరో లాగానో లేక లవర్ బాయ్ లాగానో కాకుండా ఒక ఫుల్ లెంత్ మాస్ మసాలా రోల్లో చూపించి అందరికీ షాక్ ఇచ్చాడు. నాని అలాంటి పాత్ర చేస్తాడని కూడా ఊహించని మనోళ్ళు సినిమాని సూపర్ హిట్ చేసి పెట్టారు. ఇక ఈ సినిమా నాని కెరీర్లో 100 కోట్ల గ్రాసింగ్ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత నాని చేసిన హాయ్ నాన్న అందరికీ కనెక్ట్ కాకపోవడంతో ఆ మేర వసూళ్లు అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు నాని హీరోగా శ్రీకాంత్ ఒదేలా డైరెక్షన్లో మరో సినిమా ఫైనల్ అయింది. ఈ సినిమా మొత్తం సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కబోతుంది. ఇక ఈ సినిమా కోసం ఏకంగా 120 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. నాని మార్కెట్తో పోలిస్తే ఇది పెద్ద మొత్తమే అయినా కంటెంట్ మీద, కాంబినేషన్ మీద ఉన్న నమ్మకంతో అంత పెట్టడానికి కూడా నిర్మాత సిద్ధం అయినట్లు తెలుస్తుంది. దసరా నిర్మాత సుధాకర్ చేర్కూరి ఈ సినిమాను కూడా నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారు. నాని 33 సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా 1992-93 బ్యాక్ డ్రాప్లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక 2025లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి నాని మీద అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా లేదా తెలియాలి అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా వేచి చూడాల్సిందే. ఇండియన్ 2ని ఎలాగైనా హిట్ చేయాలని చిత్ర బృందాన్ని వివిధ రాష్ట్రాలకి ప్రమోషన్ నిమిత్తం తీసుకెళ్తున్నాడు దర్శకుడు శంకర్. అయితే కమల్ హాసన్ సమస్య ఏమిటో తెలియదు కానీ ఆయన ఇండియన్ 2 వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లుగా ఉంది. నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 28 ఏళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమాకు నేటికి ఓ కలెక్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. పాటలు దగ్గర నుంచి సినిమా కథ, నటన, కమల్ మేకప్ ఇలా అన్నీ ఈ రోజుకు కూడా హాట్ టాపిక్గా ఉన్నాయి. ఇప్పుడు శంకర్ భారతీయుడు 2ని అంతకంటే భారీగా రూపొందించగా ఈ చిత్రం జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ ఇటీవల చేసిన ప్రకటనలు భారతీయుడు 2పై అతని అభిమానులు అంచనాలను తగ్గించాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. భారతీయుడు 2కి ప్రమోషన్స్ ఎక్కువగా చేయకుండా కమల్ ఈ సినిమాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే భావన అభిమానులకు ఏర్పడింది. ఒక్క మీడియా ఇంటరాక్షన్లో ఇండియన్ 3 సహా ఇండియన్ 4 అలాగే 5 వస్తాయా అన్ని తాజాగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇండియన్ 2 కోసం 4 గంటలకు మేకప్ చేసుకోవాల్సి వచ్చిందని కమల్ అన్నారు. అంతేకాదు అభిమానులు ముందుకు ఇండియన్ 2 కంటే ఎక్కువ 3ని ఇష్టపడాలని కమల్ బదులిచ్చారు. తాను అసలు ఈ రెండో సీక్వెల్ చేయడానికి అస్సలు కారణం సినిమా ఫ్రాంచైజీలో ఉన్న 3వ భాగం అని ఆయన అన్నారు. ఈ 3వ భాగం రిలీజ్కి ఇంకా 6 నెలలు ఉంది కానీ దానికోసమైతే తాను వేచి ఉండలేకపోతున్నానని కామెంట్ చేశారు. 100 కోట్ల బడ్జెట్తో శంకర్ రూపొందించిన భారతీయుడు 2 తమిళ సినిమాకు ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఇన్నాళ్లు నమ్ముతూ వచ్చిన కమల్ అభిమానులు ఇప్పుడు ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. జూలై 12న అన్ని కన్ఫ్యూజన్స్ తొలగిపోతాయి కాబట్టి సినిమా విడుదల కోసం ఎదురు చూడండి. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD. ఈ సినిమా గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింది. మరి ఈ సినిమాకు మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ వస్తుంది.
ఇక తాజాగా ఈ సినిమా సరికొత్తగా ఓపెన్ అయిన ఒక మల్టీప్లెక్స్లో ఒక ఆసక్తికర రికార్డు క్రియేట్ చేసింది. అదేంటంటే ఈ కల్కి సినిమా అపర్ణ సినిమాస్ మల్టీప్లెక్స్లో 5 రోజుల్లో ₹1,10,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ మేరకు అపర్ణ సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. విజనరీ ఫిల్మ్స్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపెన్ కల్కి 2898 AD ఈ విజువల్ వండర్లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకోనే లీడ్ రోల్స్లో నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి అశ్విని దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మైథాలజీ ఇన్స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ కల్కి 2898 AD జూన్ 27న గ్రాండ్గా విడుదలై ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మహా అద్భుతంగా అలరించి యునానిమస్ ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్తో హౌస్ఫుల్గా రన్ అవుతుంది. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కించడంతో సినిమా టికెట్ రేటు పెంచి అమ్ముకుంటున్నామని 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరగా ఆ మేరకు అనుమతులు కూడా ఇచ్చింది. అయితే కల్కి సినిమా టికెట్ ధరలు పెంచడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. 10 రోజులు మాత్రమే టికెట్ ధర పెంచాలని ఆదేశాలు ఉన్నప్పటికీ కల్కి సినిమాకి 14 రోజులు పెంచుతూ ఆదేశాలు ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరినా ఇవ్వని న్యాయస్థానం కల్కి సినిమా అని కాకుండా ప్రత్యేకంగా ఒక్కో సినిమాకి టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందా అనే అంశంపై విచారణ చేద్దామని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కౌంటర్ల దాఖలు చేయాలని ప్రతి వాదులకు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కెప్టెన్ మిల్లర్. ఈ సినిమాలో ధనుష్కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా కనిపించింది. అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, అదితి బాలన్, సందీప్ కిషన్, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్, జాన్ కోకెన్ సహాయక పాత్రల్లో నటించారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ సినిమాలో నిర్మించారు. అలాగే జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. సిద్ధార్థ్ నూని సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. నాగురన్ రామచంద్రన్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో ధనుష్ నటనకు విమర్శకులు ప్రశంసలు లభించాయి. ఈ చిత్రం 100 కోట్లు వసూలు చేసి ఈ హీరో కెరియర్లో హిట్ లిస్ట్లో చేరింది. తాజాగా ఈ సినిమా లండన్లో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2024లో ఉత్తమ విదేశీ భాష చిత్రంగా గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని కెప్టెన్ మిల్లర్ డైరెక్టర్ అరుణ్ మాధేశ్వరన్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఇక ఇదే కేటగిరీలో భూమి పాద్నేకర్ కీలక పాత్రలో నటించిన భక్షక్ కూడా నామినేషన్ దక్కించుకుంది. పలు హాలీవుడ్ చిత్రాలలో ఈ సినిమాలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ధనుష్ రాయన్లో నటిస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ధనుష్ 50వ చిత్రం. జూలై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్ కిషన్, ఎస్ జే సూర్య, కాళిదాస్ జయరామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించున్నారు.